2047 అంటున్నారు చంద్రబాబు చేయగలుగుతారు ఆయన చేయగలుగుతారు ఏంటి నమ్మకం ఏంటి ఆయన పైన అంటే హైదరాబాద్ని బాగుపరిచారు కాబట్టి తెలుసు అండ్ దట్స్ వై ఇది కూడా చేస్తారని నమ్మకం ఉంది అంటే అప్పుడు విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్ని డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు విజన్ 2047 ద్వారా ఏపీని కూడా బాగా డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను అవును ఏంటి నెక్స్ట్ మీ సంగతి ఏంటి మీలాంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటారా ఖచ్చితంగా దొరుకుతుంది జాబ్స్ వస్తాయని మాకు నమ్మకం అవుతుంది స్టూడెంట్స్కి గతంలో ఎట్లా ఉద్యోగ అవకాశాలు లేవా మీకు జగన్ గారి ప్రభుత్వంలో మాకు ఇంకా అప్పుడు అయిపోలేదు కాబట్టి అప్పుడు తెలియదు సీనియర్స్ కావచ్చు ఎట్లా ఎవరైనా కావచ్చు దొరకలేదు అనుకుంటా మీరందరూ ఓటు హక్కు ఉందా మీ అందరికి ఉంది ఎవరికి వేసారు మొదటి ఓటు మీరంతా పిఠాపురం తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మీరు కూటమి ప్రభుత్వానికే ఓటు వేశారు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 6 నెలలు బాగానే ఉంది పేరమ్మా రమణమ్మ గారు ఎంత ఉంటుందా మీ వయసు 60 దాటొచ్చు 60 దాటొచ్చు పెన్షన్ వస్తుందా లేదు లేదా ఇంకా అక్కడ జగన్లోనే లేదు జగన్లో ఇది లేదు ఓకే మరి చంద్రబాబు గారు మీటింగ్ ఎందుకు వచ్చారు మీరు చూద్దాంలో చంద్రతో పాటు ఏదైనా చెప్పాలని అవకాశం లేదుగా లేదు అది టీవీలో చూడొచ్చుగా చంద్రబాబుని చూస్తున్నాం టీవీలో చూస్తే అన్నింటిలో చూస్తాం చూసేదేముంది అంటే ఇంత జనంలో ఎందుకు తోపులాట్లు ఇవన్నీ జరుగుతాయి అంత చూడాలని సినిమాలకి వెళ్ళి జనాలు చూస్తున్నారు ఇప్పుడు చూస్తా కావాల్సింది మనుషులు చూస్తారు సినిమా హీరో చంద్రబాబు ఏమైనా హీరోయినా ఏంటి కాకపోతే చంద్ర హీరో ఉన్నాడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా మరి ఆయన చూస్తున్నాడుగా అందరం చూడాలిగా అది లెక్క చంద్రబాబు గారి పాలన 6 నెలలు అయింది ఇప్పుడే 6 నెలలకేగా ఏ నుంచి ఉంటది ఏం బాగాలేదంట చంద్రబాబు ఎందుకు బాగుంటది ఇప్పుడు 6 నెలలే సంవత్సరం అవ్వాలిగా అనవసరంగా గెలిపించుకున్నామని అందరూ అనుకుంటున్నారంట అనవసరంగా ఉన్నాడు మా 4 ఎక్కడ దొబ్బుతున్నారు 4 దొబ్బుతున్నారుగా 4,000 ఇస్తున్నా మరి 4 ఇచ్చోళ్ళకి ఇస్తున్నాడుగా నాకు లేకపోయినా ఇస్తున్నాడు నన్ను తీసేసాయి పార్టీ అయినా సరే నాకు ఈ పని బాగలేదు అందరికి ఇస్తున్నాడా లేదా చంద్రబాబు అంటే ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ మాకు ఎన్టీఆర్ ఏం బావగారు అంటాం ఎన్టీఆర్ బావగారు బాలకృష్ణ కొడుకు చంద్రబాబు అల్లుడు కానీ నాకు గురించి చెప్పండి ఆయన నన్ను గురించి మీ అల్లుడు చంద్రబాబు అల్లుడు చంద్రబాబు కొడుకు మనవడు ఉన్నాడు చూడు మన జూనియర్ ఎన్టీఆర్ వాడు మనవడు అలాగా దాని అభిమానం అంతేగాని వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని ఏం కాదు అది నాకు అంతే ఆ అభిమానం ఇప్పుడేంటి మా ఆయన మీద పంతం కట్టి రామారావు వేసాడు ఎన్టీ రామారావు కానించి ఓటు ఆయనకి వేస్తాం అంతే ఆయన ఏమో పని వాళ్ళకి తెలిసినా సరే ఆయనకి తెలియజేయండి రావడం పెట్టాలని కుదురు చంద్రబాబు గారు చెప్పండి నా పింఛన్ ఏమని చెప్పండి అది కోరుకోండి ఒకవేళ జగన్ వచ్చి మీకు ఫ్యాన్స్ ఇచ్చాడు అనుకో జగన్ పార్టీకి వెళ్ళిపోతారా మీరు వేయను ప్రాణం పోయినా వేయను వద్దు నాకు అసలు ఆయన వద్దు చంద్రబాబు వస్తే వస్తుంది లేకపోతే లేదు నాకు అభిమానం చొప్పున చాలు జగన్ 4,000 కాదు 10,000 ఇచ్చినా మీరు 10 ఇచ్చినా అయినా 1000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా మన అభిమానం నా అభిమానం పక్కనే వేస్తా అంతేగాని ఆడు 1000 ఇస్తున్నాడు ఈ 2,000 తట్ట కాదు ఒకే బాట ఒకే అడుగు సచ్చిపోయి చంద్రబాబు గారికి చెప్పి మాట్లాడటని మాట్లాడితే అవరమ్మకి అవకాశం లేకుండా పోయింది చెప్పిన పిలిచేమో చెప్పండి ఎట్లయినా పంపండి